కూటమి గవర్నమెంట్లో జరుగుతున్న ఫ్లాస్ ఎవరికి బెనిఫిట్? జగన్కి బెనిఫిట్. జగన్ అంత బాగా చేశాడా? చేయలేదు. వాళ్ళందరూ బాగా మేసి అమరావతిని ఒక శ్మశానంగా తయారు చేసి చెట్లు మోల్చేసి ఎంత బుద్ధున్నవాడు ఎవడని చేస్తే అటువంటి చేశాడు. అయినా కూడా వీళ్ళు ఏమన్నా పీకే సరిపోని సంపదను సృష్టించి పరిపాలిస్తాం. మీరు ఎలా పరిపాలిస్తారండి? ఇలా పాడైపోయిన స్టేట్ నేను జనాలు అడిగితే, లేదా సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు, అదేదో చేస్తామని ఎవరో పవన్ కళ్యాణ్, ఇంకోటి ఏదో చేస్తాం, మమ్మల్ని అన్న వాళ్ళందరినీ రెడ్ బుక్లోకి చేర్చుకున్నాడు తప్పితే స్టేట్ని పరిపాలించి ప్రజలకి మేలైన పనులు చేస్తామని ఎందుకు చేయం? వాలంటీర్స్కి అతను 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం. వాడు ఎలా చేస్తే జగన్ కంటే 2 రెట్లు ఎక్కువ ఇస్తాం అన్నది ఒక్కటి కూడా చేయలేదు. తీరా లాస్ట్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు డబ్బులు లేవు, అప్పులు చేసాడు. ఒకసారి 10 లక్షలు అంటారు, ఒకసారి 15 లక్షలు అంటారు. ఈ అప్పులు చేసాడు, అప్పులు వదిలిపెట్టి చెల్లిపోయాడు అని చెప్పి దానికి గోల పెడుతున్నాడు. ఎవరు ఎన్నిసార్లు ఎన్ని విధాలు అబద్ధం ఆడతాడని జగన్ అన్నాడు. జగన్కి ఎక్కువ వాయిస్ లేకపోయింది. సాక్షి ప్లస్ అనదర్ ఫ్యూ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు అంతే. ఓకే, గ్రేట్ ఇండియా అని, గ్రేట్ ఆంధ్ర అని అలా 2-3 ఉన్నాయి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ వాయిస్ ఎక్కువైపోయింది.